స్వాతి 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 తలుపు తెరు. ఏ స్వాతి తలుపు తెరమంటుంటే. నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? సారీ, స్వాతి రమ్మంటే వచ్చాను. నువ్వాగు. వాడినెందుకు ఆపుతావు? ఆ వెధం లోపల రమ్మంది నువ్వేగా. నేను రమ్మలేదండి, వాడు దొంగ చట్టుగా వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఒక ఫైల్ కోసం. కాదు, నీ కోసం వచ్చాడు. లేదమ్మమ్మ గారు. వరుసలు కలిపావంటే చంపేస్తా. జ్యోతి, ఇంకా ఏమిటి అలా చూస్తావు? వెళ్ళి దాని సామానంతా బయట మారే. పోవే బయటికి, పో బయటికి. పళ్ళు రాలగొడతాను. నిజం కాకపోతే వాడు రహస్యంగా నీ గదిలోకి రావాల్సిన అవసరం ఏమిటే? పదా ముందు నువ్వు బయట నడవమందు. నాలుక తెగ్గొస్తాను ఆయన తాతయ్య అన్నావంటే. ఈ అమ్మ వైపు చుట్టవా నీ అబ్బ వైపు చుట్టవే? పో నా ఇంట్లోంచి. స్వాతి ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తే జ్యోతి కూడా వెళ్లాల్సి ఉంటుంది. జ్యోతికి ఇంట్లో ఎంత హక్కుందో స్వాతికి కూడా అంతే హక్కుంది. జ్యోతి మన కన్నబిడ్డ కూతురండి. దానికి నేను అమ్మమ్మని. స్వాతికి నువ్వు అమ్మమ్మవే. ఈ దిక్కుమాలి దానికి నేను అమ్మమ్మనా? నేను తాతయ్యను కూడా. దానికి తాతయ్య? నేను నమ్మను. మీ స్నేహితుడి కోసం ఢిల్లీలో ఏ కులం తక్కువ వాడుకో పుట్టిన దాన్ని తీసుకొచ్చి స్వాతి సరస్వతి కూతురు. ఇది సరస్వతి కూతురా? ఎంత నటించారండి. ఇందుక జ్యోతిని గోపికిచ్చి పెళ్లి చేద్దామని నేను చెప్తున్నప్పుడల్లా మీరు పట్టించుకోలేదు. పిచ్చి మొహాన్ని, మీ అంత తెలివితేటలు లేని దాన్ని, మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన దాన్ని ఇంత మోసం చేస్తారా? ఇందులో మోసం లేదు, నటన లేదు. అందరూ అయిన వాళ్ళు ఒకరు కావాల్సిన వాళ్ళు. ఎవరికి ఎవరు కావాల్సిన వాళ్ళు? ఆ నమ్మకమే మీకుంటే ముందుగానే స్వాతి సరస్వతి కూతురు నాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వు మొండిదానివే. సరస్వతి పేరు చెప్తేనే తాచుపాములు వేస్తున్నావు. ఎలాగూ మొండిదాన్ని కిరీటం పెట్టారుగా, ఆ మొండితోనే చెప్తున్నాను. దాన్ని ముందు బయట పంపించేయండి. స్వాతి బయటికి వెళ్ళదు. అది వెళ్ళాలో వెళ్ళకూడదో తేల్చాల్సింది మీరు, నేను కాదు. గోపీకృష్ణ, నానమ్మని సూటిగా అడుగుతున్నాను. చెప్పు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు? స్వాతినా, జ్యోతినా? నేను అమెరికా నుంచి వచ్చింది పెళ్లి చేసుకోవడం కాదు నానమ్మ. కానీ మేము బతుకుతున్నది ఈ పెళ్లి చుట్టం కోసమే. చెప్పరా, ఎవరిని పెళ్లి చేసుకుంటావు? చెప్పు. ఇదేం బేతాళ ప్రశ్న కాదు. నీకెవరంటే ఇష్టమో చెప్పు. దానికి ఇది బేతాళ ప్రశ్న కాకపోవచ్చు, యక్ష ప్రశ్న కూడా కాకపోవచ్చు. కానీ సరస్వతత్తయ్య కూడా నానమ్మ కడుపునే పుట్టింది కదా. కన్న కూతురంటే నానమ్మకి ఎందుకంత పగ? చూడు, వీడి కారణంగానే మీ నాన్నమ్మకి ఎంత పగ. ఈ రోజు నీ పెళ్లికి ఎంత రాద్ధాంతం జరుగుతుందో, ఆ రోజు వీడి పెళ్లికి కూడా అంత గొడవ జరిగింది.
పెళ్లి కుమార్తెను తీసుకురండి. రాజ్యం ఓం శముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. సరస్వతి కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, బాబు కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, తొందరగా రండి బాబు. ఏమిటి కార్తయ్య, ఏం జరిగింది? మీ అమ్మాయి సరస్వతి వెంకటేశ్వర కొడుకుతో లేచిపోతుంటే పొలివేరలో పట్టుకున్నారండి. ఏమిటి సరస్వతి లేచిపోయిందా? అవునమ్మా, వాళ్ళ కులం వాళ్ళు మన కులం వాళ్ళు కొట్టుకుంటున్నారు. తొందరగా రండి బాబు. ఆగండి! ఏమిటిది? ఏమిటి మీరు చేస్తున్న పని? అతను ఏం చేయకండి. మన కులం పిల్లని లేపుకుపోయేవాడిని వదిలిపెట్టమంటారా? అది మన కులం పిల్లని, నా కూతురు లేచిపోతుంది, దాన్ని ఆపండి అని మిమ్మల్ని అడిగారా? పొడుతుకు చావని మీకు చెప్పారా? నా కూతురు ఎవరిని ఇష్టపడిందో వాడికిచ్చే పెళ్లి చేస్తాను. వీల్లేదు. రై, కుటుంబం కంటే ఊరు గొప్పది, ఊరు కంటే కులం గొప్పది. కుల కట్టుబాటు తప్పితే నవ్వుల పాలవుతాం. ఆది మానవుడు అడవుల్లో తిరిగినప్పుడు వాడికి ఏ కులం ఉందన్నయ్య? కులం పేరుతో మతం పేరుతో జనాన్ని విభజించి పాలించుకోవడానికి పాలకులు సృష్టించిన ఈ కులాల కురుక్షేత్రంలో మనం చాడం దేనికి? చచ్చి తీరాల్సిందే. నీ ఊళ్ళో ఎవడైనా ఏమయ్యా కాశీయా మీ బాబాయ్ కూతురు ఏరే కులపడితో లెగిసిపోయిందంటగా అని అంటే ఇన్ని ఊరుకుంటావా? కాళ్ళు చేతులు నరికేవతల భారతం మాట్లాడేంటి పిని. కాళ్ళపారాడితో పొలిమేర దాటిన మరుక్షణమే అది నా కూతురుగా చచ్చిపోయింది. కన్న తల్లే తీర్పు చెప్పింది, ఇంకా ఆలోచిస్తారేంటి? గ్రామంలో కక్షలు రేపి ఇంతమంది చావుకు కారకులైన వీళ్ళిద్దరినీ ఉరి తీయాలి. ఇది గ్రామ పెద్దగా నా తీర్పు. అయితే ఇద్దరిని ఒకేసారి ఊరి తీయాలి. కానివ్వండిరా. అన్నయ్య, ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరిని గ్రామం నుంచి వెళ్ళగొట్టండి, అంతేగాని ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు. లేదా అయితే వాళ్ళంతా ఎందుకు గొడ్డలతో నరుకు తెచ్చారా? కులం కోసం. ఏ నీ కూతురు ప్రాణం లాంటిది కదా వాళ్ళ ప్రాణాలు? 2 చావులు చూడటం నీకు ఇష్టం లేకపోతే 100 చావులు చూడాల్సి ఉంటుందిరా. ఉరి తీయాలనేదే మీ నిర్ణయం అయితే అది నాతోనే ప్రారంభించండి. ఏయ్! ఏమండి? రేయ్! కోటేశ్వరరావు నెత్తురు నేల మీద పడ్డా కూడా ఇంకా ఆలోచిస్తారేంట్రా? వెంటనే వాడిని ఉరి తీయండి. రేయ్, మనాడు కూడా దీన్ని ఊరి తీయండి. ఎందుకు? ఆ అమ్మాయిని చంపే ఆవేశం మీకు ఉంటే ఉండొచ్చు గాని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపే హక్కు మీకు లేదు. ఆ పిల్ల కడుపుతోందా? ఎస్, మరో 5 నెలల్లో తల్లి అవుతుంది. అయితే బిడ్డను కనేదాకా అది మా దగ్గరే ఉంటుంది. పుట్టిన బిడ్డతో పాటు తల్లి శవాన్ని కూడా అదే రోజు మీకు అప్పచెబుతాం. రేయ్, దాన్ని తీసుకుపండిరా.